ఇప్పుడు పోటీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పోటీ నాకు అనిపిస్తూ ఉంది తప్పకుండా కాంగ్రెస్ విజయం ఉంది. ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నాయకత్వంలో కాంగ్రెస్ మేము ఇచ్చిన కార్యక్రమాలే కానివ్వండి, ఇప్పుడు 6 గ్యారెంట్లు 5 గ్యారెంట్లు మొదలు పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి నాయకత్వం, యువ నాయకత్వం. ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చూసినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు వెళ్తున్నారు, చెప్తా ఉన్నారు, ప్రజలు నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మరి ఆ దిశగా రాహుల్ గాంధీ గారు మరి ఏ విధంగా మా మల్లికార్జున ఖర్గే గారు ఇప్పుడు ఏసీ అధ్యక్షున్నారు, వారి సహకారంతో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి స్థితిలో ఉందని విశ్వసిస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాలు జరిగింది, ఎంపీగా అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఈ పని నేను చేశాను, ఇది నా ప్రజల కోసం నేను చేసిన పని ఇది అని ఏ పని మీరు గొప్పగా చెప్పుకోగలరు? ఫస్ట్ అండి, మా ఏరియాలో మెయిన్ జాతీయ రహదారులు లేకుండే. ఇప్పుడు మా సంగారెడ్డి నుంచి మొదలవుతుంది మా కాన్స్టిట్యున్సీ, సాష్పేట నుంచి జహీరాబాద్, పూనా, బాంబే నేషనల్ హైవే. అది ముందు జాతీయ 4 లైన్ రోడ్ లేకుండేది. దానికి నేను ఎంపీ కాగానే ఫస్ట్ నా కార్యక్రమం ఇది 4 లైన్ రోడ్గా మనం చేస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఆనాడు తీవ్ర ప్రయత్నం చేసి మన 4 లైన్ రోడ్డు అది అప్ టు కర్ణాటక, మహారాష్ట్ర వరకు కూడా సాధించుకోవడం జరిగింది. దానివల్ల మా జహీరాబాద్ ప్రాంతానికి 4 లైన్ రావడం ఒకటి. రెండోది ఇంకో సెకండ్ ఫ్లో 4 లైన్ జాతీయ రహదారి మా సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్ అండి. అది ఎంటైర్ 3 మా పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి వెళ్తాను. ఇప్పుడు అకోలా దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి పార్టీ కూడా మాది అని క్రెడిట్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఎవరు చేశారు? 12లో ఇది యాక్చువల్లీ ఇది ఉండే స్టేట్ హైవే ఉండే అండి. చాలా నిజాం కాలం నుంచి ఆ రోడ్డు ఉండే, చిన్న రోడ్డు. మా ఎక్కడ మేము మా నారాయణఖేడ్ కానీ, మా జూకల్ కానీ, ఆందోళన అదే రోడ్డు నుంచి ఒక వెహికల్ ఒకటే వెహికల్ వెళ్తూ ఉండే. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది యాక్చువల్లీ నిజాం కాలంలో వేసిన రోడ్డు. మరి దీనికి జాతీయ స్టేట్ రహదారిగానే పెట్టారు, కానీ నిధులు లేవు, రోడ్డు సక్రమంగా మెయింటెనెన్స్ లేదు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే దీనికి మనం జాతీయ రహదారి కన్వర్షన్ చేస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అక్కడ 3 నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయండి నాకు. ఏది ఇక్కడ ఆందోళన నియోజకవర్గం, శివంపేట, సంగారెడ్డి నెక్స్ట్ ఒక 10 కిలోమీటర్ రాగానే శివంపేట బ్రిడ్జ్ ఉంటుంది మా మంజీరా. ఆ బ్రిడ్జ్కి మొదలైతే మహారాష్ట్ర బార్డర్ వరకు ఆందోళన నియోజకవర్గము, నారాయణఖేడ్ నియోజకవర్గము, మరి జూకల్ నియోజకవర్గం అని దెగ్లూరు బార్డర్ వరకు, మహారాష్ట్ర వరకు మా నియోజకవర్గం కవర్ అవుతుంది. నేను ఆనాడు 2012లో దీనికి దానికోసం చాలా యునైటెడ్ స్టేట్ ఉండే అప్పుడు మాకు చాలా 42 మంది ఎంపీల పోటీ ఉండే. 1500 కిలోమీటర్ని మా స్టేట్కు అలాట్మెంట్ ఉండే. అటువంటి పరిస్థితుల్లో నేను 135 కిలోమీటర్లు మా ప్రాంతానికి మా నాన్నడు మా పెద్దలతోనే గులాం నబీ ఆజాద్ గారు కూడా మా ఇన్ఛార్జ్ ఉంటాయి. సార్ ఇది మా చాలా ఇంపార్టెంట్ రోడ్డు, అకోలో అంటే నేను కూడా అక్కడ రికమెండ్ చేసినాను, అవసరం ఉండే అది. మీరు రికమెండ్ చేస్తేనే అక్కడ నేషనల్ హైవే మంత్రి గారు మీ ఇన్ఛార్జ్ ఎవరు రికమెండ్ చేస్తే వారికి ఇస్తాను, రోడ్డు తక్కువ ఉంది, 1500 కిలోమీటర్సే కానీ 42 మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు నా ప్రాంతం అని. అప్పుడు వారు మా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వారి సహకారం తీసుకొని మా షబీర్ అలీ గారు కూడా అప్పుడు ఉన్నారు, వారు కూడా ఎంబడి వచ్చి లెటర్ రాయించి అప్పుడు 12లోనే మేము దానికి జాతీయ రహదారి కన్వర్షన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు నా నంబరింగ్ కూడా జియోతో తీసుకున్నాను, 161A అనేది నాందేడ్, సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్ అని దానికి నామకరణ చేసి దానికి స్టేటస్తో జియోతో తీసి మరి 14లో దానికి అంటే మేము అప్పుడు దిగే ముందు దానికి నా టెండర్స్కి వచ్చిండే. అంటే బిగిన్ చేసింది మీరు, మొదలుపెట్టింది మీరు, కాబట్టి దాని క్రెడిట్ కూడా మీకు రావాలంటారు. తప్పకుండా అండి, అది దాని కృషి 42 మంది ఎంపీలు. 10 సంవత్సరాలు మేము అధికారం లేము, అధికారం కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ జీవోతో